హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి సినిమా గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత అయితే మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. సినిమా ఏంటంటే మిరాయి గురించి అనమాట. ఈ మిరాయి సినిమా ఎంత చిన్నగా వచ్చి ఎంత గొప్ప విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు, చాలా బ్లాక్ బస్టర్ అయిన ఒక సన్నివేశం గురించి కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మంచి విషయం కూడా ఇందులో ఉంది. అయితే సూపర్ హీరో తేజ సర్జ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయోత్సవం కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్ హిట్ టాక్ పై దూసుకెళ్తుంది. ఈ సినిమా సీజన్లోనే పెద్ద హిట్గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతుంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో $3 మిలియన్ మార్కు దాటిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కీలకమైన మైలురాయిని అందుకుంది. హనుమాన్ తర్వాత వరుసగా రెండోసారి 150 కోట్లు పైగా వసూలు సాధించడం తేజ సర్జ్ కెరియర్లోనే మైల్ స్టోన్గా నిలిచిపోద్ది. 2 బ్లాక్ బస్టర్తో వరుస విజయాలు అందుకున్న ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద డిపెండబుల్ హీరోగా ఎదుగుతున్నారు. రితికా నాయక్ హీరోయిన్గా, మనోజ్ మంచూరియా, శరత్ ముఖ్య పాత్రలు నటించిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ప్రజెంటేషన్తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆకట్టుకుంది. కంటెంట్ బలంతో పాటు పండుగ సీజన్ కలిపి వచ్చింది. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటివ్లు మంచి లాభాలు పెంచింది. టీం మిరాయ్ టికెట్ల ధర పెంచకుండా ఈ విజయాన్ని సాధించింది. భారీ హైప్, మంచి రివ్యూలు ఉన్నప్పటికీ సినిమా అందరికీ అందుబాటులో ఉంచాలన్నదే వారి సంకల్పం. ఇదే చూపిస్తుంది. దసరా సెలవులు థియేటర్లో ప్రేక్షకులు మరింతగా రప్పిస్తుండటంతో మిరాయ్ డ్రీమ్ రన్ విజయవంతంగా కొనసాగుతుంది. సూపర్ హీరో తేజ సర్జ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయోత్సవం కొనసాగుతుంది. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్ హిట్ టాక్ పై దూసుకెళ్తూ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఫుల్ అండ్ టైమ్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సీజన్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.